అందరికీ నమస్కారం. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. ఓం శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే. శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాతు. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. మనం ఈ రోజున మంత్రబలం కార్యక్రమంలో ఏ రాశివారు ఏ మంత్రాన్ని జపిస్తే వాళ్ళకి విశేషమైన ఫలితం కలుగుతుంది, వారు ఏ గ్రహాన్ని ఆరాధిస్తే మంచిది అనే విషయాలు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి 12 రాశుల్లో మొదటిది మేషరాశి. ఈ మేషరాశి వారు ఏ దేవతను ఆరాధించినా, ఏ దేవుడు పూజ చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని జపాలు చేసినా కూడా వాళ్ళకి రాశికి సంబంధించినటువంటి మంత్రం ఒకటి ఉంటుంది. అది కనుక మీరు జపిస్తే మీకు విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయ నమః. ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయ నమః. ఈ యొక్క మంత్రాన్ని మేషరాశి వారు ప్రతి నిత్యం కూడా మానకుండా ఉదయం సాయంత్రం 108 సార్లు తగ్గకుండా యొక్క జపించినట్లయితే వాళ్ళకి విశేషమైనటువంటి ఫలితాలన్నీ కూడా కలుగుతాయి. ఆ రాశి ప్రకారంగా ఉన్నటువంటి గ్రహ ప్రభావం కూడా కొంత తగ్గి వాళ్ళకి మానసిక ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. వీళ్ళకి కుజుడు ప్రధానంగా అధిదేవతగా ఉంటాడు. ఈ యొక్క మేషరాశి వారు నవగ్రహాల్లో ఒకరైనటువంటి కుజుడిని ఆరాధించడం, అదేవిధంగా ప్రతి మంగళవారం నాడు నవగ్రహాల దగ్గరికి వెళ్ళి ఆ కుజుడు ఉన్న చోట కందులు, ఆ యొక్క కుజుడికి ఇష్టమైనటువంటి ధాన్యం కందులు, ఆ కందులు సమర్పించి ఎర్రని వస్త్రాన్ని సమర్పించి ఎర్రని పువ్వులతో ఆ కుజుడిని ఆరాధించినట్లయితే వాళ్ళకంతా కూడా మంచి జరుగుతుంది. అదేవిధంగా మేషరాశి వారిలో చాలామందికి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఇలాంటి వారు ఏం చేయాలంటే ప్రతి ఆదివారం కూడా వారు ఆదిత్య హృదయాన్ని పఠించాలి. కనీసం 11 సార్లు ప్రతి ఆదివారం ఆదిత్య హృదయాన్ని పఠించాలి. కాబట్టి ఈ రాశివారు ఏ దేవుణ్ణి పూజించినా, ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా, ఏ నోము చేసినా కూడా వాళ్ళు విశేషంగా చేయాల్సినటువంటి మంత్రం ఏమిటి అంటే ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయ నమః. ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయ నమః. ఈ యొక్క మంత్రాన్ని కనుక మేషరాశి వారు ప్రతి నిత్యం క్రమం తప్పకుండా వారికి తోచినంత, అంటే తక్కువలో తక్కువ కనీసం 108 సార్లు, అంతకీ సమయం లేదనుకుంటే 54 సార్లైనా ప్రతి నిత్యం ఉదయం సాయంత్రం ఈ మంత్రాన్ని జపించడం వల్ల మేషరాశి వారికి వారి జీవితంలో మంచి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. వాళ్ళకి గ్రహదోషాలు ఏమైనా ఉంటే కొంతలో కొంత ఉపశమనం కలుగుతుంది. వాళ్ళు ఏదైనా కార్యం ప్రారంభించాలనుకున్నప్పుడు, ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు, ఏదైనా నూతనంగా కార్యాన్ని ప్రారంభించేటప్పుడు, అదేవిధంగా మేషరాశి వారు ఏ పని చేసినా, ఏ కార్యం ప్రారంభించినా కూడా ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయ నమః ఈ యొక్క మంత్రాన్ని జపించడం వల్ల, అదేవిధంగా మేషరాశి వారు కుజుడి యొక్క స్తోత్రాలు పఠించడం వల్ల, మంగళవారం నాడు కుజుడిని ఆరాధించడం వల్ల, కుజుడికి సంబంధించినటువంటి దానం కందులు లేదా కందిపప్పు అయినా ఎర్రని వస్త్రంలో వేసి దానం చేయడం వల్ల వాళ్ళకి విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి మేషరాశి వారు నామనక్షత్రాన్ని బట్టైనా, జన్మ నక్షత్రాన్ని బట్టైనా మేషరాశికి చెందినవారు ఈ యొక్క మంత్రాన్ని జపించి మంగళవారం నాడు కుజుడిని ఆరాధించి కందులు దానం చేసి కుజస్తోత్రాలు పఠించి కుజుడికి ఇష్టమైనటువంటివి ఎర్రని పువ్వులు సమర్పించి కుజుడిని ఎర్రని పువ్వులతో ఆరాధించి చేసినట్లయితే వాళ్ళకి విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి మేషరాశి వారు క్రమం తప్పకుండా ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయ నమః ఈ యొక్క మంత్రాన్ని జపించండి. మంగళవారం నాడు కుజుడిని ఆరాధించండి. కుజుడికి సంబంధించిన కందులు కానీ, కందిపప్పు కానీ ఎర్రని వస్త్రంలో వేసి దానం చేయండి. మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. కాబట్టి మేషరాశి వారు ఈ మంత్రాన్ని పఠించి, ఈ పరిహారాన్ని పాటించి సుఖ సంతోషాలతో జీవించాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.